సో మొదటి ప్రశ్న, ఇఫ్ ఇట్ ఈస్ టు అటైన్ పవర్ ఫ్రమ్ క్రైస్ట్ టు ఓవర్కమ్, వాట్ వి సపోజ్ టు డూ వైల్ వీఆర్ ఇన్ టెంప్టేషన్? ఇక జీవితాన్ని జయించటానికి శక్తి క్రీస్తు ప్రభు నుంచి పొందటం అనుకుంటే పొందటం అయితే ఈ యొక్క శోధన సమయంలో మనం ఏం చేయాలి? ఓకే, వెరీ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్. చాలా చక్కటి ప్రశ్న, చాలా అవసరమైన ప్రశ్న. We all say, use the strength of God, use the grace of God, use the wisdom of God. దేవుని జ్ఞానాన్ని, దేవుని శక్తిని, లేకపోతే దేవుని యొక్క కృపని వాడుకో అని అంటాం. కానీ బేసికల్గా మనకు ఒక ప్రాబ్లం ఉంది. ఏంటి అని అంటే, we try to separate the person of God from the character of God. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని, దేవుని యొక్క ద పర్సనాలిటీ, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని దేవుని యొక్క గుణగణాల నుంచి వేరు చేయాలనుకుంటాం. ఉదాహరణకి, ఒకవేళ ఒక కీబోర్డ్ వాయించేవాడు ఉన్నాడు అనుకోండి, ఒక కీబోర్డ్ వాయించే ఆయన ఉన్నాడు. నీకు ఆ కీబోర్డ్ వాయించేటప్పుడు నీకెక్కడో మీటింగ్స్ ఉన్నాయి, ఆ వ్యక్తి బిజీగా ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఆ వ్యక్తికి ఫోన్ చేసి, అన్న కొంచెం రాగలరా అంటే, సారీ తమ్ముడా నేను కొంచెం బిజీగా ఉన్నా, వేరే మీటింగ్లో ఉన్నాను అంటే, సరే అన్న మీరు రాకపోయినా పర్లేదు, మీ కీబోర్డ్ వాయించే కళని పంపించండి, మేము వాడుకుంటాము. చాలా ఇల్లాజికల్గా అనిపిస్తుంది కదా. సరే, ఒక కూలి ఆయన, గోడ కట్టే కూలి ఆయన ఉన్నాడు. ఆయన గోడ చాలా చక్కగా కడతాడు, చాలా బలంగా కడతాడు. సో ఆయన ఫోన్ చేసి, రేపొద్దున గోడ కట్టాలండి మా ఇంటి దగ్గర, కొంచెం ఖచ్చితంగా రండి అంటే, సార్ నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి మాట ఇచ్చాను సార్, 4 రోజులు టైం పడుతుంది, నేను 4 రోజుల తర్వాత వస్తా అంటే, సరే సరే నువ్వు నాకు అర్జెంటుగా ఉంది, 4 రోజులు అంటే నాకు కుదరదు, నువ్వు గోడ కట్టే సామర్థ్యం, శక్తి ఏదైతే ఉంది కదా అది పంపించు, నేను గోడ కట్టించుకుంటా. చాలా ఇల్లాజికల్ ఉంది కదా. సేమ్ ఇల్లాజికల్, సేమ్ థింగ్ అప్లైస్ విత్ గాడ్ ఆల్సో. దేవునితో కూడా ఇదే ఏంటి అంటే, దేవుని శక్తి దేవుడి నుంచి వేరుగా పనిచేయదు. గాడ్స్ స్ట్రెంగ్త్ నెవర్ వర్క్స్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. గాడ్స్ గ్రేస్ నెవర్ వర్క్స్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. గాడ్స్ విజ్డమ్ నెవర్ వర్క్స్ అపార్ట్ ఫ్రమ్ గాడ్. దేవుని శక్తి, దేవుని జ్ఞానం, దేవుని కృప దేవునికి వేరుగా ఎప్పుడు పనిచేయవు. ఇంకో మాటలు చెప్పాలంటే, గాడ్స్ గ్రేస్ ఇస్ గాడ్, గాడ్స్ స్ట్రెంగ్త్ ఇస్ గాడ్, గాడ్స్ విజ్డమ్ ఇస్ గాడ్. ఇది దేవుని యొక్క పరిశుద్ధం దేవుడే. కాబట్టి దీన్ని మనం గ్రహించాలి. కాబట్టి దేవుని యొక్క శక్తిని ఉపయోగించమంటే ఏంటి అంటే, నీ మిగిలిన లైఫ్లో యేసు ప్రభు నీ లోపల బ్రతకనివ్వడం. లెటింగ్ క్రైస్ట్ లివ్. ఇట్స్ నాట్ దట్ యూ టేక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ అండ్ యూ యూజ్ ఇట్ టు అ సిచ్యువేషన్. దేవుని యొక్క బలాన్ని తీసుకొని, ప్రభా ఒక 3 కిలోల బలం ఇవ్వు ప్రభా, లేకపోతే ఒక 10 కిలోల బలం ఇవ్వు ప్రభా, ఇది కొంచెం పెద్ద శోధన, 1 క్వింటాల్ బలం ఇవ్వు ప్రభా, నేను వాడుకుంటాను. నో 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 నో. బలమైన దేవుడిని, ప్రభా ఇదిగో ఈ శోధనలో ఉన్నాను, నాలో నుంచి నువ్వు జీవించు. ద లైఫ్ ఆఫ్ క్రైస్ట్, ద గ్రేస్ ఆఫ్ గాడ్, ద విజ్డమ్ ఆఫ్ గాడ్, ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్, ద హోలీనెస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పరిశుద్ధ, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క కృప, ఇవన్నీ దేంట్లో ఉన్నాయంటే దేవుల్లో ఉన్నాయి. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే, ఒక సిచ్యువేషన్ రాగానే ఆయన తీసుకొని నువ్వు హ్యాండిల్ చేయడం కాదు. బైబిల్లో ఎక్కడ ఇలాంటి సిద్ధాంతం నువ్వు చూడు. ఆ మాట చదువుతావా? యూ కెన్ సీ Colossians 1:28-29. ఫర్ హిస్ ఎనర్జీ దట్ సో పవర్ఫుల్లీ వర్క్స్ విత్ ఇన్ మీ. నాలో నుంచి పనిచేస్తున్న నా కార్యం సాధించే తన శక్తి, అంటే ఆయన హీఈస్ వర్కింగ్ త్రూ. ఆ తర్వాత ఎఫెసీయులకి రాస్తా వచ్చిన పత్రికలో కూడా మనం చూస్తా వచ్చినట్లయితే, హీ వర్క్స్ త్రూ అస్. రోమిలికి రాస్తా వచ్చిన పత్రిక 16:20 చూస్తా వచ్చినట్లయితే, సాతానుని మనలో నుంచి ఆయన తొక్కుతా ఉంటున్నాడు. తొక్కేది ఆయన, కానీ మనలో నుంచి తొక్కుతా ఉంటున్నాడు. కాబట్టి గలతీ 2:20 చూస్తా వచ్చాడు, జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. అంటే హీఈస్ లివింగ్ త్రూ మీ. నా జీవం ద్వారా ఆయన జీవిస్తున్నాడు. కాబట్టి దేవుడిని ఎట్లా అన్వయించుకోవాలంటే, నీ కృప నీవు, నీ పరిశుద్ధత నీవు, నీ జ్ఞానాన్ని ఇవ్వు అని అడుగుతాము. అయితే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆయన కృపనంటే ఆయననే. ప్రభా నీ కృప నువ్వు అంటే నువ్వు చేయి ప్రభా, నీ శక్తి నువ్వు చేయి, నీ జ్ఞానం అంటే నువ్వు చేయి, నాలో నుంచి నువ్వు పనిచేయి. యూ వర్క్ ఇట్ అవుట్. ఒక శోధనలో నేను వెళ్తున్నా, నా నుంచి యూ వర్క్ అవుట్.
అది దేవుని యేసుక్రీస్తు ప్రభుని ఒక పరిస్థితిలో ఆయన శక్తిని పొందడము అని అంటే ఆయనని మనలో నుంచి జీవించనివ్వడం. ఎందుకంటే ఆయన శక్తి వేరు కాదు. Okay, now we'll move on to the next question. Thank you. So, how to overcome prejudice? ఓకే, అంటే ప్రెజుడిస్ అంటే మనం చూడంగానే ఒక 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 ప్రెజుడిస్ ట్రాన్స్లేషన్ తెలుగులో పక్షపాతం. ఓకే, పక్షపాతం. ఓకే, సంథింగ్ లైక్ పార్షాలిటీ ఆర్ పక్షపాతం. ఓకే, సో ప్రెజుడిస్ ఓవర్కమ్ చేయడము అని అంటే, ఇప్పుడు ప్రెజుడిస్ ఎందుకు చేస్తాం, వై డు వీ హ్యావ్ ప్రెజుడిస్ అనేది ముందు అర్థం చేసుకోవాలి. ద రూట్ కాజ్ ఏంటి అని అంటే, సహజంగా మనలాగే అందరూ ఉండాలి అని మనం అనుకుంటాం. ఇప్పుడు ఒకడు ఆఫీస్కి టైంకి పోతాడు, మస్తుగా లంచం తీసుకుంటాడు. ఇంకోటి ఆఫీస్కి లేట్గా పోతాడు, కానీ చాలా ఆనెస్ట్గా పనిచేస్తాడు, లంచం తీసుకోడు. ఇప్పుడు ఈ లంచగొండికి ఏమనిపిస్తుంది అంటే, ఛీ దుర్మార్గుడు లేట్ వస్తాడు, బుద్ధే లేదు. అదే లేటుగా వచ్చి లంచం తీసుకోకుండా పనిచేసేవాడు ఈయనని చూసి ఛీ లంచం తీసుకుంటాడు. అంటే వీళ్ళ ప్రాబ్లం ఏంటి అంటే, నాలాగా వాళ్ళు లేరు కదా. కాబట్టి ప్రెజుడిస్కి రూట్ ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఇమాజినేషన్ దట్ ఎవ్రీబడి షుడ్ బి లైక్ యూ. నీలాగా, నీ టేస్ట్కి సంబంధించి, నీ యాటిట్యూడ్కి సంబంధించి నీకు నచ్చినట్టు అందరూ ఉండాలి. అది జరగదు, అది తప్పు అవగాహన. ఆ తర్వాత రెండవది, నీ లిమిటెడ్ అండర్స్టాండింగ్తో నువ్వు ఒక వ్యక్తిని వడగడతావు, ఫిల్టర్ చేస్తావు. అంటే నీ పరిశుద్ధత, నీ ఆత్మీయత, నీ పాఠాలు, నీ తలాంతో, నీ అందం, నీ చందం, నీ పేరు, నీ దాంతో ఆ వ్యక్తిని వడగట్టి ఇవే వేస్ట్. లేకపోతే వడగట్టగానే నీక్కడ బాగా కనిపించడు, బా ఈయన సూపర్ బా. అంటే వి మేక్ అవర్ బయాస్డ్ ఒపీనియన్స్. పక్షపాతంతో మనము ఒక వ్యక్తిని వేస్ట్. ఎందుకు వేస్ట్? నీలాగా లేడు కాబట్టి. ఈయన సూపర్. ఎందుకు సూపర్? నీకంటే బాగుంటాడు కాబట్టి. ఒక మాటలో చెప్పాలంటే, సింపుల్గా మీకు అర్థం అవ్వాలంటే, మీరు ఈ ఇద్దరు స్నేహితులు ఒకళ్ళు ఇంటికి వెళ్ళారు భోజనం చేయడానికి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఇద్దరు భోజనం తిని ఒకడు అంటాడు, దీంట్లో ఉప్పే లేదు అంటాడు. ఇంకోటి అంటాడు, లేదు కరెక్ట్గా ఉంది ఉప్పు అంటాడు. ఇప్పుడు ఈయన చెప్పింది కరెక్టా, ఆయన చెప్పింది కరెక్టా అంటే, ఈ వ్యక్తి వాళ్ళమ్మ ఇంట్లో ఎంత ఉప్పు వేస్తుందో అంతకంటే ఉప్పు తక్కువ వేశారు. సో వాళ్ళ అమ్మ వంటని స్టాండర్డ్గా పెట్టుకొని ఉప్పు తక్కువ అని అంటాడు. ఈ వ్యక్తి ఏమంటాడంటే, ఉప్పు వాళ్ళ అమ్మ ఎంత ఇంట్లో వేస్తుందో అది స్టాండర్డ్, ఈ వంటలో కూడా అంతే ఉప్పు ఉంది, సో ఉప్పు కరెక్ట్ అని అంటారు. అంటే మన నైజంతో ఒక వ్యక్తిని పోల్చి, ఒక వ్యక్తిని వడగట్టి వి కమ్ టు మేక్ ఫైనల్ కంక్లూజన్స్. దీన్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ దృష్టిని మార్చుకో. నువ్వు ఎంత ఘోరమైన పాపి, నీతో కంపేర్ చేయడం మానేసి. ఎవరు నీతో కంపేర్ చేయదు, నువ్వు ప్రభు దృష్టితో చూడు. రెండోది, ఎవరిని నెగిటివ్గా చూడొద్దు. ఎందుకనంటే నువ్వు చూసే యాంగిల్ నెగిటివ్ అయితేనే వాళ్ళు నెగిటివ్గా కనిపిస్తారు. ప్రతి ఒక్కనిలో నువ్వు నెగిటివిటీ మానేసి, ఓకే బై నేచర్ వీఆర్ ఆల్ సిన్నర్స్, వీఆర్ ఈవిల్, కరెక్టే. అయితే జడ్జి చేయడానికి మనం ఎవరు? కాబట్టి ముందు నీ స్థితిని చూసుకుంటే ప్రెజుడిస్ ఆగిపోతాయి. రెండోది, ప్రభు ప్రేమ కోణాల నుంచి, ఆ తర్వాత ప్రభు చిత్తం యొక్క కోణాల నుంచి, ఆ తర్వాత ప్రభు యొక్క వాక్యం యొక్క కోణం నుంచి ఆ వ్యక్తిని చూసినప్పుడు ప్రభు అనుకుంటున్నాడు, అది నువ్వు కూడా అనుకుంటావు, ప్రెజుడిస్ ఉండవు. సో లుక్ ఎట్ దెమ్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ గాడ్స్ లవ్. You can love them. You will be ready to accept their positive things, and you will be ready to cover their negative things. దేవుని ప్రేమతో ఎప్పుడైతే చూస్తావో, ఆ వ్యక్తిలో తప్పు ఉంటే కప్పేస్తావు, ఆ వ్యక్తిలో మంచి ఉంటే మెచ్చుకుంటావు. ఆ తర్వాత దేవుని యొక్క వాక్యం యొక్క కోణాల్లో నుంచి చూడు. అప్పుడు దేవుని దృష్టితో చూస్తావు. దేవుని దృష్టితో చూస్తే పక్షపాతం ఉండదు. ఎందుకంటే బైబిల్ చాలా క్లియర్గా చెప్తుంది, గాడ్ ఈజ్ నో రెస్పెక్టర్ ఆఫ్ మెన్. దేవుళ్ళలో పక్షపాతం లేదు. ఆయన దృష్టితో చూస్తే పక్షపాతం ఉండదు. Okay, so
Next question, similar question, but a different problem. Telling lies. How to overcome telling lies in words and in thinking? అబద్ధాలే విషయంలో ఎలా అధిగమించాలి? Okay. Very practical problem every Christian faces. Telling lies, white lies, black lies, pink lies, green lies, lies ki perlu. Lie is nothing but a difference between your internal condition and your external appearance. అది మాట ద్వారా కావచ్చు, వేషధారం ద్వారా కావచ్చు, సైడ్ లాంగ్వేజ్ కావచ్చు, దృక్పథం కావచ్చు, ఏదైనా కావచ్చు. లోపలికి బయటకి తేడా ఉండడం అబద్ధం. లయింగ్ ఈస్ a difference between the inside and the outside. నువ్వు ఒక అబద్ధం చాలాసార్లు చెప్తే నీ మైండ్ అదే నిజమని నమ్ముతుంది. తర్వాత there is an English saying that says lies have to be remembered. అంటే ఒక 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 సామెత ఏం చెప్తుందంటే అబద్ధం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే నిజాన్ని గుర్తుపెట్టుకోవాలి అవసరం, ఆటోమేటిక్ వచ్చే నిజం గుర్తుపెట్టుకొని చెప్పేది అబద్ధం. ఓకే, ఎట్లా ఓవర్కమ్ చేయాలి? పర్సనల్ లైఫ్, బయటకి కనిపించే పాపానికి బయట సొల్యూషన్ లేదు. కోవిడ్ వచ్చింది. కోవిడ్కి సిమ్టమ్స్ ఏంటి? రన్నింగ్ నోసో, ఫీవరో, లేకపోతే దగ్గు. ఇప్పుడు నోటితో దగ్గుతున్నాడు, ఒళ్ళంతా వేడిగుంది, ముక్కులో నుంచి ఇట్స్ హీ హాస్ అ రన్నింగ్ నోస్. ఇప్పుడు ట్రీట్మెంట్ ముక్కుకి, నోటికి, ఒంటికి ఇవ్వరు. ట్రీట్మెంట్ లోపల ఉంటున్న ప్రాబ్లంకి ఇస్తారు. కాబట్టి ఏ దానికైనా డోంట్ సపరేట్ సొల్యూషన్స్. సొల్యూషన్ ఈజ్ జీసస్. సొల్యూషన్ ఈజ్ ద పర్సన్ ఆఫ్ జీసస్. ప్రతి పాపానికి, లస్ట్కి ఎట్లా, ప్రెజుడిస్కి ఎట్లా, లేకపోతే అబద్ధంకి ఎట్లా, పోర్నోగ్రఫీకి ఎట్లా, లేకపోతే దీనికి ఎట్లా, దానికి ఎట్లా, నో డోంట్ సపరేట్. అస్సలు సపరేట్ చేయొద్దు సొల్యూషన్స్ని. వెన్ యూ సపరేట్ సొల్యూషన్స్ యూ ఆర్ డివైడింగ్ క్రైస్ట్. నువ్వు ఎప్పుడైతే పరిష్కారాన్ని దీనికో పరిష్కారం, దానికో పరిష్కారం అని చేస్తున్నావు, యేసు ప్రభువుని విభజిస్తున్నావు. నో యాజ్ ఎ పర్సన్ ఈజ్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ అవర్ సిన్స్. కాబట్టి ఈ అబద్ధం స్పెసిఫిక్ కేసు దగ్గరికి వస్తే, ప్రభు నీ లోపల ఎప్పుడైతే వస్తాడో, ప్రభుని సంతోష పెట్టాలనే ఉద్దేశం ఎప్పుడైతే ఉంటుందో, నువ్వు ఎవరినైనా ఒకరినే సంతోష పెట్టగలవు. యేసు ప్రభు చాలా స్ట్రైట్గా చెప్తున్నాడు, ఒకటి ఇద్దరు యజమానులను సేవించడం అసాధ్యం. ఒకటి సేవిస్తే ఒకటి ప్రేమిస్తాడు, ఇంకొకటి ద్వేషిస్తాడు. హీ విల్ లవ్ వన్ అండ్ హీ విల్ డిస్పైస్ ది అదర్. కాబట్టి ఈ అబద్ధం మాట్లాడుతున్నాము అని అంటే ఇట్ ఈస్ అ సింపుల్ సైన్ ఆఫ్ అన్ ఇంటర్నల్ ఎయిల్మెంట్. లోపల ఉంటున్న ఒక రోగానికి ఇది ఒక సూచన. ఏంటి రోగము అని అంటే, లోపల ప్రజలని సంతోష పెట్టాలని, లేకపోతే ప్రజల దృష్టికి బాగా కనపడాలని, లేకపోతే శరీరానికి దెబ్బ తగలకుండా, నష్టం రాకుండా కాపాడుకోవాలని ఆశ ఉంది. ప్రభుకి లోపడాలనే ఆశ ఉంటే ప్రిడా, నువ్వు ఏం నష్టం వస్తే ఏంటి, ఏది వస్తే ఏంటి అని నువ్వు ఖచ్చితంగా. సో డోంట్ సాల్వ్ యువర్ లైఫ్. నీ అబద్ధాలని నువ్వు దానికి మెడిసిన్ ఇవ్వదు. నీకు కావాల్సిన మెడిసిన్ ఏంటంటే, నా జీవితంలో నా ప్రభువు ఏలాలి, ఆయనను నేను సంతోషపెట్టాను, అంతే. ఐ షుడ్ ప్లీజ్ హిమ్. నువ్వు ఆయనను సంతోషపెట్టే పనిలో ఉండు, నోట్లో అబద్ధం రాదు. ఏ క్షణం, దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. అది కూడా చెప్తున్నా, దిస్ ఇస్ నాట్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. క్షణక్షణానికి యూ నీడ్ టు రెన్యూ దిస్ డిజైర్ అండ్ మోటివ్. క్షణక్షణం, ప్రభు ఈ సందర్భంలో కూడా నేను నిన్ను ఈ సందర్భంలో కూడా నేను నిన్ను సంతోషపెట్టు. ఈ సందర్భంలో చాలాసార్లు మందిరాల్లో ప్రభుని సంతోషపెట్టే ధృతం ఉంటుంది, ఆఫీస్లో ఉండదు. అందుకని ఆఫీస్లో అబద్ధం ఆడతాం, మందిరంలో ఆడము. చాలాసార్లు కుటుంబంలో ప్రభుని సంతోషపెట్టాలి అని ఉంటాం, కుటుంబంలో అబద్ధం ఆడడం. కానీ బయటికి వెళ్ళేటప్పటికి అబద్ధం ఆడతాం, ఎందుకంటే అవుట్ సైడ్ వీఆర్ నాట్ సో ఫోకస్డ్. సో కీప్ రెన్యూయింగ్ దిస్ ప్రెసెంట్ కంటిన్యూస్ కవెనెంట్ ఆఫ్ ప్లీజింగ్ ద లార్డ్. ప్రభువా నిన్ను సంతోషపెట్టాలని ఈ యొక్క నిబంధనని క్షణక్షణం నూతనపరచుకో. అప్పుడు ఒక పరిస్థితి రాగానే వెంటనే నీ యాటిట్యూడ్ ఆఫ్ ద హార్ట్ ఎట్లా అయిపోతుంది, వాళ్ళు ఏమనుకుంటే నాకేం పోయేది ఉంది, వాళ్ళు ఇచ్చే నష్టం నాకేం చేసేది ఉంది, నాకేం పోయేది ఉంది, నాకేం చేసేది, నా పరువు పోతే నా ప్రభుని సంతోష పెడతా.
వెంటనే యూ విల్ రిస్ట్రెయిన్ ఫ్రమ్ టెలింగ్ లైస్. ఇది ఇమ్మీడియట్గా సొల్యూషన్ కాదు. దిస్ ఈజ్ అ ఫైట్, ఇది ఒక స్ట్రగుల్. నిదానంగా తెలిసి నువ్వు ఎంత ఈ కవెనెంట్ని రెన్యూ చేస్తావు, ప్రభా నిన్నే సంతోషపెట్టా, అంత నెమ్మదిగా అబద్ధాలు వెళ్ళిపోతాయి. ఒక దినం వస్తే అది ప్రభుని సంతోషపెట్టాలని అలవాటు చేసేసుకుంటే అబద్ధాలు ఆడే అలవాటు చచ్చిపోతాయి. సో ఇందాక మీరు ఒక ప్రశ్నలో సమాధానం చెప్తా, అవర్ నేచర్ ఇస్ సిన్ఫుల్ నేచర్ అన్నారు, రైట్? సో ద క్వశ్చన్ ఏంటంటే, ద క్వశ్చన్ వి ఆల్రెడీ హ్యావ్ ఇస్ వై వీ షుడ్ బి బార్న్ విత్ దట్ సిన్ఫుల్ నేచర్, వై వి నాట్ అవర్ నేచర్ ఇస్ హోలీ సో దట్ we can be holy. ఓకే, సో మనం ఎందుకు ఆ నైజంతో పుట్టాలి అని అంటే, కొంచెం ఆన్సర్ ర్యాష్గా ఉంటుందేమో, కానీ ఐ జస్ట్ ఆస్క్ యూ, ఎందుకు ఎలకలాగా పుట్టలేదని ఎప్పుడైనా ఆలోచించావా? ఆలోచించలే. ఎందుకనంటే మనిషి పుట్టుక మంచి పుట్టుక, సహజంగా మనిషి పుట్టుక అంటే మనిషి పుట్టుక ఎక్కడి నుంచి వచ్చింది? ఆదాం నుంచి వచ్చింది. అంటే ఆదాం ముక్కు కావాలా, ఆదాం జుట్టు కావాలా, ఆదాం తెలివి కావాలా, ఆదాము జ్ఞానం కావాలా, ఆదాం గుండె కావాలా, కానీ ఆదాం పాపం వద్దంటే? సో ఇఫ్ యూ షేర్ ఇన్ ద లైక్నెస్ ఆఫ్ ఏడమ్, యూ విల్ ఆల్సో హ్యావ్ టు షేర్ ఇన్ ద డెఫిషియన్సీ ఆఫ్ ఏడమ్. నువ్వు ఆదాము యొక్క స్వభావంలో జన్మించినప్పుడు, లేక ఆదాం యొక్క రూపంలో జన్మించినప్పుడు ఆదాం యొక్క స్వభావంలో కూడా జన్మించాలి. ఎందుకు ఇది ఒక బిబ్లికల్ గాస్పుల్ పర్స్పెక్టివ్ నుంచి చెప్తా. వై వీ షుడ్ బి బార్న్ హోలీ, వై వీ షుడ్ బి బార్న్ ఎస్ సిన్నర్స్. మనం పాపులుగా ఎందుకు పుట్టాలి అని అంటే, మొట్టమొదటిది ఆదాం చేసిన పాపం ఎంత ఘోరమైనది. పాపం అనేది ఎంత ఘోరమైందో, టు షో ద సీరియస్నెస్, ద ఇంటెన్సిటీ అండ్ ది హెల్ప్లెస్నెస్, ద రాడికల్ కరప్షన్ ఆఫ్ సిన్, everyone should be born a sinner. పాపం యొక్క తీవ్రత, పాపం యొక్క ఉత్కృష్టత, పాపం యొక్క తారాస్థాయి, పాపం అసలు ఈ జెన్యూన్గా ఎంత ఘోరమైంది అని గ్రహించాలంటే, ఆ పాపము పుట్టిన ప్రతి ఒక్కరిని వదలకుండా పట్టేసుకుని, ఇఫ్ we were able to be born holy, ఒకవేళ మనం పరిశుద్ధంగా కనుక జన్మించగలిగితే వెంటనే ఏమన్నా తెలుసా, పాపానికి కొంచెం లిమిట్ ఉంది, ఒక 1000 తరాలు వస్తే ఆ తర్వాత అయిపోతుంది. ఇట్ డజంట్ బికమ్ ఎ సీరియస్ ప్రాబ్లం, బట్ ఇట్ ఈస్ అ సీరియస్ ప్రాబ్లం. దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ బార్న్ సిన్నర్స్. రెండవది ప్రభువు పాపులను ప్రేమించాడు. ఆయన దృష్టి ఎట్లుంటుంది తెలుసా? ఆయన దృష్టి ఎట్లుంటుందంటే, మారు మనస్సు అక్కరలేని 99 మంది కంటే పశ్చాత్తాపడుతున్న ఒకడిలో ఆయన ఎక్కువ ఆనందిస్తాడు. ఎందుకు? ఈ 99 మంది వాళ్ళ స్వనీతమైన బాగున్నాం అంటూ ఉంటారు. వాళ్ళు బాగుంటే ఆయనకేంటి? అయితే ఆ ఒక్కడు ఆయన మీద ఆనుకొని, నీ బట్టే ప్రభా, అది ఆయనకి ఇష్టం. అందుకనే God allows us to be born in sin so that he can show the fullness of his love to us. ఆయన ప్రేమ యొక్క తారాస్థాయిని మనకి చూపించడానికి, పాపులుగా పుట్టడానికి దేవుడు ప్రణాళిక, దేవుడు అనుమతిస్తా వచ్చాడు. అది పర్యావసరం. అది ఎంత బలమైందో, పాపం అనేది ఎంత బలమైందో మనకి చూపించడానికి. రెండవది, ఆయన ప్రేమను చూపించాలంటే, మన జీవితాలలో ఇట్ వాజ్ ఈజీ ఫర్ గాడ్ టు లవ్ Adam in his unfallen state. It is difficult for God to love us. ఆదాము పడిపోక మునుపు ఆదాముని ప్రేమించడం సులువు. శత్రువులుగా, దూరస్తులుగా మనం ఉన్నప్పుడు మనల్ని ప్రేమించడం కష్టం. సో పాపులుగా పుట్టడం బట్టి మనకు కాదు కష్టం, ఆయనకు కష్టం. మూడోది ఎందుకు పాపులుగా పుడతామంటే, మనం పాపులుగా పుట్టి మారిన తర్వాత ప్రపంచానికి చూపించగలం ఏంటంటే, పాపం యొక్క పర్యావసనం చాలా భయంకరమైంది. కోట్ల మంది పుడితే వాళ్ళందరినీ పట్టేసింది. కానీ యేసు ప్రభు యొక్క శక్తి దీనికంటే బలమైంది. నేను ఒకప్పుడు పాపిగా ఉన్నాను, యేసు నన్ను మార్చాడు, ఇది నిన్ను కూడా మార్చగలడు. టు మేక్ గాస్పుల్ ప్రాక్టికల్, we have to be, God allows us to be born sinners. కాబట్టి మొట్టమొదటిది, ఆయన పాపం యొక్క
తీవ్రతను చూపించడానికి, ఆయన ప్రేమ యొక్క తారాస్థాయిని చూపించడానికి, ఆ తర్వాత సువార్తని ప్రత్యక్షంగా చూపించడానికి, మనం పాపులుగా పుట్టడానికి దేవుడు అనుమతి ఇచ్చాడు. Okay, Anna. Probably we'll take couple questions, Anna. Question, నేనైతే ఫస్ట్ టైం వింటున్నా ఈ క్వశ్చన్. I don't even know how to pronounce these words. Please explain the Calvinism and Arminianism. Okay, Calvinism, Arminianism. Calvinism is a concept called tulip, అంటే total depravity, ఆ తర్వాత ఏం కండిషన్ లేకుండా అన్కండిషనల్ ఎలక్షన్, ఇర్రెసిస్టిబుల్ గ్రేస్, పర్సివియరెన్స్ ఆఫ్ సెయింట్స్, ట్యూలిప్ అనే కాన్సెప్ట్. అంటే టోటల్ డిప్రావిటీ. అంటే ట్యూలిప్ కాన్సెప్ట్కి ఆర్మనిజంకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, క్యాల్వినిజం జాన్ క్యాల్విన్ నుంచి వచ్చింది. ఓకే, జాన్ క్యాల్విన్ దగ్గర నుంచి వచ్చిన ఈ క్యాల్వినిజంకి మెయిన్ బేసిస్ ఏంటంటే, ఎఫిషియన్స్ చాప్టర్ 2:1 ఏంటంటే, మన పాపంలో చచ్చిపోయిన వారమైనప్పుడు, ఒక చచ్చిపోయినప్పుడు తిరిగి జన్మించడానికి ఏమీ చేయలేడు. ఇప్పుడు మామూలుగా మనం గాస్పుల్లో వినే స్టోరీలు ఎట్లుంటాయంటే, ఒకడు నీళ్ళలో పడి మునిగిపోయేటప్పుడు ఒకడు వచ్చి తాడేస్తే ఆ వ్యక్తి దాన్ని పట్టుకొని బయటకు వస్తాడు అనే ఇలస్ట్రేషన్ మనం వింటా ఉంటాం. కానీ బైబిల్కి ఆ ఇలస్ట్రేషన్ సెట్ అవ్వదు. ఎందుకంటే ఆ నీళ్ళలో మునిగిపోతున్నాడు, చచ్చిపోయినాడు, వాడికి నువ్వు తాడేస్తే వాడు ఎట్ట పట్టుకుంటాడు? నువ్వే దూకి నువ్వే పట్టుకొని వాడికి తీసుకొని రావాలి. కాబట్టి క్యాల్వినిజం ఇది చెప్తారు ఏంటంటే, యూ హ్యావ్ నో స్ట్రెంగ్త్ ఇన్ యువర్ సెల్ఫ్ టు మేక్ యువర్ సెల్ఫ్ బార్న్ అగైన్. నీ స్ట్రెంగ్త్ ఏం సరిపోదు క్యాల్వినిజం. ఆ తర్వాత రెండోది క్యాల్వినిజం ఏం చెప్తారు అంటే, ఇర్రెసిస్టిబుల్ ఎలక్షన్, లేకపోతే అన్కండిషనల్ ఎలక్షన్. అంటే ఏ షరతు లేకుండానే ప్రభు కోరుకుంటాడు. కాబట్టి తండ్రి ఆకర్షిస్తాడు. ఇట్స్ డెఫినెట్. బిబ్లికల్ ట్రూత్ ఏంటంటే, నువ్వు జన్మించక మునిపే నువ్వు రక్షించబడాలని ప్రభు నిర్ణయిస్తూ వచ్చాడు. ఆర్మనిజం ఏం చెప్తుంది అని అంటే, నువ్వేదో చేయాలి, కొన్ని మనం చేయాలి, ఏంటంటే మనం ఒప్పుకోవాలా, మనం ఇది. కాబట్టి ట్రూత్ ఆర్మనిజం కరెక్టా, క్యాల్వినిజం కరెక్టా అంటే, ఈ రెండింటి మిడిల్ గ్రౌండ్ కరెక్ట్. ఏంటి అని అంటే, దేవుని సావరెంటీ తులిప్, లేకపోతే క్యాల్వినిజం దేవుడే అన్నీ చేస్తాడు. ఆర్మనిజం నా బాధ్యత. కాబట్టి ఈ రెండు మధ్య భూమికి ఎప్పుడైతే వస్తాయో, ఎక్కడైతే నువ్వు నిలబడి, నా ప్రభు నన్ను కోరుకున్నాడు కాబట్టి నేను పాపం ఒప్పుకోవాలి, నా ప్రభు నన్ను పిలిచాడు కాబట్టి నేను అప్పించుకోవాలి, నా ప్రభు నన్ను ఉద్దేశించాడు కాబట్టి నేను లోపడాలి. సో ఈ రెండు గ్రౌండ్స్ మధ్యలోకి వచ్చి ఎప్పుడైతే నిలబడతామో, దెన్ you can become a biblical Christian. కాబట్టి ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళకుండా క్యాల్వినిజం, ఆర్మనిజం రెండింటికి మిడిల్ గ్రౌండ్లో ఎప్పుడైతే నిలబడతామో, ఐ థింక్ దట్ విల్ బి బిబ్లికల్ క్రిస్టియానిటీ. క్వశ్చన్ ఎక్స్టెన్షన్ అదే ఉండే, వాట్ డు యూ సపోర్ట్ అని. సో ఐ థింక్ యు గివ్ యువర్ ఆన్సర్. సో పర్సనలీ I support, and that is my answer. Most of Calvinism, but not completely rejecting Arminianism. So most of Calvinism, little of human responsibility. This is my personal opinion. Okay, so we'll take one or two questions last ga. So okay, and will God make any decision that he is regretted about? Edanna Devudu ఏదైనా డిసిజన్ చేస్తే దాని గురించి చింతిస్తాడా? ఎందుకు అంటే, ఎగ్జాంపుల్ వచ్చి మీరు ఇందాక తీసుకున్న ఎగ్జాంపుల్, సాల్ ఎగ్జాంపుల్. గాడ్ ఈస్ ద వన్ హూ చోజ్ సాల్. దెన్ హీ సేస్ ఎట్ ది ఎండ్ దట్ I'm regretting of the decision of choosing Saul. So can you explain, Anna? Okay, so ఇక్కడ we should understand a basic thing ఏంటి అంటే, the will of God, దేవుని యొక్క చిత్తం అనేది మనం అండర్స్టాండ్ చేసుకోవాలి. దేవుని యొక్క చిత్తాన్ని మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, దేవుని యొక్క చిత్తం అంటే ఎస్, నో, అట్లా కాదు. దేవుని యొక్క చిత్తం ఎట్లా అంటే, హీ హ్యాస్ అ డిక్రీడ్ విల్. అంటే ఆయన శాసించిన ఒక చిత్తం ఉంది. ఏమని శాసించాడు అని అంటే, సూర్యుడు పలానా దగ్గర ఉదయిస్తాడు, పలానా దగ్గర అస్తమిస్తాడు, దీన్ని ఎవరూ మార్చలేరు, ఇది ఆయన శాసించాడు.
పరలోకం పైన ఉండాలి, ఆయన శాసిచ్చాడు, అది పైనే ఉంటుంది. మనిషి చచ్చిపోవాలి, అది శాసిచ్చాడు, అది చచ్చిపోతాడు. సో దిస్ ఇస్ డిక్రీడ్ విల్, దీన్ని ఎవరు చేంజ్ చేయలేదు. ఓకే, సెకండ్ విల్ ఏంటి అంటే విల్ ఆఫ్ కమాండ్, అంటే ఆజ్ఞతో కూడిన చిత్తం. డు నాట్ మర్డర్ అన్నాడు. డు నాట్ మర్డర్ అంటే ఆయన ఇష్టం ఏంటి అంటే మీరు చేయకుండా ఉండాలి, అంతేగాని మీరు చేయలేరు కాదు. సో విల్ ఆఫ్ కమాండ్ ఈజ్ అ విల్ వేర్ హీ గివ్స్ ఇట్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండ్ హీ సేస్ ఐ వాంట్ యూ టు డూ దిస్ బట్ ఇట్ ఈస్ లెఫ్ట్ టు యువర్ విల్. యూనో ఇది కొంచెం అండర్స్టాండింగ్ కష్టం ఉంటుందేమో, కానీ if you can just take time and think about it, you will definitely understand. ఏంటి అంటే there are certain issues where God wills that you should will to do his will. దేవునికి కొన్ని చిత్తాలు ఉంటాయి. ఎట్లా అంటే నీ చిత్తానికి వదిలేయడమే అని చిత్తం. ఇది ఆలోచించు, కూర్చొని ఆలోచించు. ఇట్ ఈస్ ట్రూ. కొన్ని చిత్తాలు నీ చిత్తానికి వదిలేయడమే అని చిత్తం. వదిలేసిన తర్వాత ఇది చేస్తే బాగుండు అని ఆయన ఆశిస్తాడు, ఆదేశించడు. కాబట్టి దేవుడు ఎప్పుడైతే నీ చిత్తానికి ఆయన వదిలేస్తాడో, దట్స్ ఆల్సో హిస్ విల్. నథింగ్ హ్యాపెన్స్ వితౌట్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం లేకుండా ఏం జరగదు. నువ్వు ఒక డెసిషన్ తీసుకోగలుగుతున్నావు అంటే కూడా దేవుడు నీకు ఆప్షన్స్ ఇచ్చాడు కాబట్టి తీసుకోగలుగుతున్నావు. ఇక్కడ ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది అంటే ఫ్రీ విల్ అనే చిన్న ప్రశ్న వస్తుంది. ఉదాహరణకి నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, బికాస్ దిస్ అ క్వశ్చన్ దట్ పెస్టర్స్ మెనీ. ఇప్పుడు ఒకవేళ నేను కనుక మీకు భారతదేశానికి క్యాపిటల్ ఏంటి? ఏ న్యూఢిల్లీ, బి బాంబే, సి క్యాల్కటా, హెచ్ లేకపోతే ఈ హైదరాబాద్ అని ఇచ్చాను. మీరు వెంటనే ఏమంటారంటే ఓ ఏ న్యూఢిల్లీ అన్న. ఓకే, నెక్స్ట్ నేను మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతా ఉంటున్నా. క్యాపిటల్ భారతదేశానికి రాజధాని ఏంటి? ఏ న్యూఢిల్లీ, బి బాంబే. వెంటనే ఏ అన్నా అని అంటాం. రైట్. ఇప్పుడు నా ప్రశ్న, భారతదేశానికి రాజధాని ఏంటి? ఏ న్యూఢిల్లీ, బి న్యూఢిల్లీ, సి న్యూఢిల్లీ, డి న్యూఢిల్లీ. ఆల్ ఆఫ్ ది అబవ్ అని వచ్చిందా? లేదు ఆప్షన్లో. ఇప్పుడు నేను అడుగుతాను, ఎవరు చూస్ చేశారు దీంట్లో అంటే నువ్వంటావు నేనే చూస్ చేశానన్నా. ఏ నేనే చూస్ చేశా, దీంట్లో ఏ నేనే చూస్ చేశా. కాదు, నువ్వుగా చూస్ చేసేది, నేను చూస్ చేశాను. నీకేం ఆప్షన్స్ ఇవ్వాలో నేను ఇచ్చిన ఆప్షన్స్ నువ్వు ఒకటి కొనుక్కున్నావు అంతే. సో నేను నీకు ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు రైట్ ఆప్షన్ని పెట్టి ఇంకో 3 తప్పు ఆప్షన్లు పెట్టి ఇస్తా. ఇచ్చినప్పుడు నేనేం కోరుకుంటా అంటే ఒక శ్రేయోభిలాషగా లేకపోతే ఒక టీచర్గా నేనేం కోరుకుంటా అంటే ఈ కరెక్ట్ పెడతాడేమో, కానీ బలవంతం పెట్టు. ఎందుకంటే ఐఎమ్ నాట్ అ రైట్ టీచర్ ఇఫ్ ఐ ఫోర్స్ యూ టు ఆప్ట్ టు ద రైట్ థింగ్. ఐఎమ్ ఎ గుడ్ టీచర్ ఇఫ్ ఐ టీచ్ యూ టు ఆప్ట్ టు ద రైట్ థింగ్. But the teacher's heart is always in the midst of wrong options, you will choose the right option. ఒక ఉపాధ్యాయుని మనసు ఎట్లుంటుంది, ఒక మంచి శ్రేయోభిలాష మనసు ఎట్లుంటుంది అంటే నేను బలవంత పెట్టడు. అది నీ విల్ని పాడు చేయడం, నీ ఐడెంటిటీని తీసేయడం. లేకపోతే ఆయన మంచితనం ఏంటంటే నీకు ముందే నేర్పిస్తాడు, ఇదిగో ఇది. కానీ ఆయన మనసు ఎప్పుడు ఏంటంటే తప్పుల మధ్యలో నువ్వు కరెక్ట్ కనుక్కుంటావని. కాబట్టి సౌలు పడిపోవడం లేకపోతే సౌలు తప్పు చేయడం, సౌలు గురించి రిగ్రెట్ అవ్వడం. ఎందుకు రిగ్రెట్ అయ్యాడు? ఒకవేళ దేవుని చిత్తమే అంటే ఎందుకు రిగ్రెట్ అవుతాడు? రిగ్రెట్ అవ్వడు కదా. ఈ విల్ సే ఇది నా చిత్తంలో నేను ముందే అనుకున్నా, అపని చేసా, ఓకే నో ప్రాబ్లం, నేను తీసి పారేస్తాను. రిగ్రెట్ అయ్యాడు అంటే ఏంటి తెలుసా? నీ ఇష్టం సౌలు అని పెట్టాడు, కానీ మనసులో సౌలు ఇది చేస్తే బాగుండు, సౌలు చేయలే. అందుకనే నీ చిత్తానికి ఇవ్వడం నా చిత్తమైంది, కానీ నేను అనుకున్నది చేయలేదు సౌలు అని చెప్పి రిగ్రెట్ అయ్యాడు. సో గాడ్స్ విల్ ఈజ్ సమ్ టైమ్స్ టు డూ యువర్ విల్, బట్ ద హార్ట్ ఆఫ్ గాడ్ ఈజ్ దట్ యూ డూ ద రైట్ థింగ్. Final question, one question. So in COVID times, so we've been hearing a lot of testimonies like God is healing అని. సో ఉన్న ప్రశ్న ఏమొచ్చిందంటే అన్న, ఇప్పుడు చాలా మంది వచ్చి దేవుడు నన్ను నా ప్రార్థనని లేకపోతే సంఘం ప్రార్థనని స్వస్థపరిచాడు అని చెప్తున్నారు. There are a lot of people who are dying even though church is offering prayers behalf of them. చాలా మంది దైవ సేవకులు అనేక మంది చచ్చిపోతా ఉన్నారు. అంటే దాని అర్థము దేవుడు వాళ్ళ ప్రార్థనని దేవుడు వీళ్ళ ప్రార్థన వినలేదన్న అనేది ఒక ప్రశ్న అన్న. హౌ డు వి టేక్ దట్? ఓకే సో ఇది ప్రార్థన విన్నాడా వినలేదా అనేది కాదు. ఎందుకంటే
ప్రభువు ఖచ్చితంగా చెప్తా వచ్చారు, ప్రభా ఇది వీడి పాపమా వీడి పితరుల పాపమా అంటే ఏది కాదు, దేవుని మహిమ కోసం వచ్చింది. దేవుని మహిమ కోసం ఏమొచ్చింది? దేవుని మహిమ కోసం రోగం వచ్చింది. ఇంకో విషయం చెప్పిన, దేవుని మహిమ కోసం కొన్నిసార్లు మరణం కూడా వస్తుంది. హెబ్రీ రాస్తా వచ్చిన పత్రిక 11వ అధ్యాయంలో చూస్తా వచ్చినట్లయితే 2 గుంపుల వాళ్ళు ఉన్నారు. హెబ్రీ 11లో ఫస్ట్ గుంపు వాళ్ళు ఏంటంటే విశ్వాసంతో అగ్ని జ్వాలలో నిలబడ్డారు, విశ్వాసంతో ఆ శత్రువుని ఓడించారు, విశ్వాసంతో బ్రతికారు, విశ్వాసంతో అది చేశారు ఇది చేశారు, మంచిదే. అయితే రెండో భాగం ఏంటి తెలుసా? విశ్వాసంతో శ్రమపడ్డారు, విశ్వాసంతో రంపాలతో కోయబడ్డారు, విశ్వాసంతో గొర్రె చర్మాలు వేసుకొని తిరిగారు, కొండల్లో స్వరంగాల్లో తిరిగారు, విశ్వాసంతో వారి స్వంత వారికి విడుదల వద్దని చెప్తా వచ్చారు విశ్వాసంతో. సో it is not whether God accepted their prayer or did not accept their prayer. ఒక విషయం చెప్తాను, ఇది కొంచెం మేము కొంచెం స్ట్రైట్గా ఉంటుంది కానీ ఈ విషయం చెప్తాను. ఏంటి తెలుసా? God endorses a prayer that is according to his will. దేవుని చిత్తానుసారమైన ప్రార్థనకి దేవుడు ముద్ర వేస్తాడు. కాబట్టి ఒకళ్ళ స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసేటప్పుడు మేబీ హిస్ విల్ వాజ్ నాట్ దట్ పర్సన్ షుడ్ లివ్. ఎందుకనంటే గ్రేటర్ గ్లోరీ, ఇంకా పెద్ద కార్యం చేద్దాం అనుకున్నాడు, మనం అడిగేది చిన్నది, అందుకని దేవుడు ఆ పెద్ద కార్యం చేశాడు. సో ఒక చిన్న విషయం చెప్తాను. డెఫినెట్గా ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చి ఉంటుందంటే, నేను అనుకోవడం ఎవరో లవ్డ్ వర్డ్స్ని పోగొట్టుకున్నారేమో, ఎవరో ప్రియుల్ని పోగొట్టుకున్నారేమో, లేకపోతే బాగా దగ్గరున్న దైవ సేవకులు మహిమలో వెళ్ళిపోయారేమో, లేకపోతే చాలా ప్రార్థన చేస్తుంటారు వాళ్ళు, కానీ దేవుడు ఆ ప్రార్థన లేదు. డోంట్ డిస్కరేజ్ యువర్ సెల్ఫ్. ఎందుకు సార్, నువ్వు చేసిన ప్రార్థనకి దేవుడు వాళ్ళకి మేలు చేశాడు. ఎట్లన్నా వెళ్ళేదే ఆ కరెక్ట్ టైంలో, బహుశా వాళ్ళు ఆ టైంలో దేవునితో కరెక్ట్గా ఉన్నారు, దేవుడు వాళ్ళ జీవితాన్ని కరెక్ట్గా అక్కడి వరకు తెచ్చాడు, వాళ్ళ పని అక్కడికి అయిపోయింది, వాళ్ళ దుప్పటి ఇంకోటి మీద పడాల్సిన సమయం వచ్చేసింది. లేకపోతే ఆ విధవరాల పక్షంగా దేవుడు ఒక నూతన ఆత్మీయ అనుభవాన్ని తీసుకొద్దాం అనుకుంటున్నాడు. అనాథ పిల్లల్లో దేవుడు ఒక నూతన కృపాకార్యం చేయాలనుకుంటున్నాడు. వీ డోంట్ నో, ఇట్ ఈస్ బియాండ్ అవర్ లిటిల్ బ్రెయిన్ టు కాంప్రిహెండ్. అయితే ఒకటి విన్నా ఆయనకు మహిమ వస్తుంది. బాగు చేస్తే ఆయన అనిపించినప్పుడు ఆయన బాగు చేస్తాడు. ఆయన వినలేదు అంటే ఆయన తీసుకుంటే ఆయనకి ఎక్కువ మహిమ వస్తుంది అని తీసుకున్నాడు. నొప్పి ఉంటుంది, పరలోకానికి వెళ్ళిన తర్వాత మనకు అర్థమవుతుంది ఏంటంటే 1 పేతురు 5:10 తన నిత్య మహిమ కోసం పిలిచాడు. కొద్ది కాలం శ్రమ పడిన పిమ్మట, శ్రమ కొద్ది కాలం, మహిమ నిత్యకాలం. కాబట్టి ప్రార్థన విన్నాడా లేదా అనే దానికంటే నా ప్రార్థన ద్వారా దేవునికి ఖచ్చితంగా మహిమ వచ్చింది. ఆ వ్యక్తి స్వస్థపరచబడితే మహిమ వచ్చింది, ఆ వ్యక్తి చచ్చిపోతే కూడా మహిమ వచ్చింది. స్టెఫెను రాళ్లతో కొట్టినప్పుడు అక్కడ ఉంటున్న చాలా మంది పరిశుద్ధులు ప్రభువా చచ్చిపోకూడదు అని ప్రార్థన చేస్తుంటారు. స్టెఫెన్ చచ్చిపోయాడు. వాళ్ళ ప్రార్థన వినలేదా? విన్నాడు. వాళ్ళు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎక్కువ విన్నాడు. ఏంటి తెలుసా? తన మరణం ద్వారా సౌలుని యవనస్తుడిని పట్టేశాడు, అపోస్తలుడైన పౌలుగా మార్చాడు. కాబట్టి నీ ప్రార్థన రిజెక్ట్ అయినాయి అస్సలు నిరుత్సాహపడద్దు. నువ్వు తీసుకోవాల్సిన దుర్పడం ఏంటంటే, ఓ నా ప్రార్థనకి దేవుడు తన మహిమ చొప్పున తీసుకున్నాడా? ఇది కూడా ఒక అద్భుతమైన జవాబు. దిస్ ఈస్ an answer to your prayer. Even promotion to glory is an answer to your prayer. Don't get discouraged. ఆనందించు. ఒకళ్ళు బ్రతికారా, వాళ్ళు బ్రతకడం బట్టి ఆయనకి మహిమ వస్తుంది. ఒకళ్ళు చనిపోయారా, దాన్ని బట్టి ఆయనకి మహిమ వస్తుంది. సో ప్రేయర్ ఆన్సర్ చేశాడు, రిజెక్ట్ చేశాడంటే ఇద్దరు ప్రేయర్స్ ఆన్సర్ చేశాడు. అయితే తనకి మహిమ వచ్చేలాగా వారికి క్షేమం కొరకు క్రీస్తు స్వరూపం వాళ్ళకు రావడానికి యాక్సెప్ట్ చేశాడు.